ఈ తామ్ర ప్రాకారాన్ని దాటగా వచ్చేది సీస ప్రాకారం. ఈ ప్రాకారం ఎంతో తేజో విరాజిల్లుతూ ఉంటుంది. ఇచ్చటి వనాల్లోని పుష్పముల సువాసన అనంత దూరాలను వ్యాపిస్తూ ఉంటాయి. ఈ వనాల్లోని చెట్ల యొక్క సువాసన అనంత దూరాలను వ్యాపిస్తూ ఉంటాయి. ఈ వనాల్లోని చెట్ల యొక్క ఫలాలు అమృతాన్ని వర్షింపచేస్తూ ఉంటాయి. ఈ ఫలపుష్పాలన్నీ సువర్ణమయమైన లోకముల తాపాన్ని రూపుమాపే ఆ వనాలలో సుగంధ సుమమాలలు ధరించి సిద్ధులు కలిగిన ఎందరో దేవజాతులు వారి విహరిస్తూ క్రీడిస్తూ ఉంటారు. అక్కడ గ్రీష్మఋతు నాయకుడు ఉంటాడు. అతని భార్యలైన సుఖస్త్రీ, శుచిస్త్రీ అతనికి వింజామరలు వీస్తూ ఉంటారు. చల్లని నీటి తుంపరులతో ఆ వనాలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశము వర్ణింపనలవి కానిది. ఈ సీస ప్రాకారాన్ని దాటగా వచ్చేది సర్వశోభితమైన ఇత్తడి ప్రాకారము. ఈ ప్రాకారం ఎత్తు వెడల్పు కూడా 7 యోజనములే. దీని నిండా హరిచందన వనములు కలవు. ఇక్కడ వర్షఋతు నాయకుడు ఉంటాడు. ఇతను విద్యుత్ పింగళ నయనాలతో, జీమూత కవచముతో, ఆసనిపాత ధ్వనులతో, ఇంద్రచాపంతో బాసిల్లుతూ ఉంటాడు. ఇతను భార్యలకు నభశ్రీ, సభశ్రీ, సర్వస్య, అరస్యమాలిని, అంబాదుల, అనిరత్న, అభ్రమంతి, మేఘమంతి, వర్షమంతి, చిపుడిక అను వారలు అతనికి సపర్యలు చేస్తూ ఉంటారు. ఇచ్చడి ప్రదేశములన్నీ పచ్చని పచ్చిక బయళ్లతో, వృక్షగుల్మాలతో, లతాదులతో, ఎర్రని ఫల సంబలితమై ఉంటాయి. ప్రవహిస్తున్న నదులతో కరడు రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఎర్ర